హాయ్ దోస్తులు ఎటుర్రు బాగుర్రా. ఇగో చలి ఒకటే చలి ఉందబ్బా కాడ. మా కాన చలికి చాలా ఉంది, గజగజ వణికిస్తుంది. ఏం చేద్దాము, ఈ ఎండలో కూర్చుంటున్నాము. ఎండలో కూర్చుంటే బాగుంటుంది, ఎంతకని కూర్చుంటాం ఎండలో. మంచినీళ్ళు దప్పికి అయితే మంచినీళ్ళు కూడా తాగాలనిపించట్లేదబ్బా. ఏం చేస్తాం, ఇగో అట్లా చలి ఉంది. మీకు కూడా ఉందా? మాకైతే బాగా చలి ఉంది. ఇగో అసలు ఈ ఈ నీళ్ళలో చెయ్యి పెడదామంటే భయమవుతుంది. బర్ఫ్‌లాగున్నాయి. హ్మ్. అసలు బాసనలు తోముదామంటే భయమవుతుంది. బట్టలు ఉతుకుదామంటే భయమవుతుందసలు. ఏం చేయాలి ఈ చలిలో ఏమో ఏమో! ఇగో నేను పోయిన ఎండాకాలంలో పండగ చేసిన. పండగ జేస్తే పండక్కి అందరూ చుట్టాలు, దోస్తులందరూ వచ్చిర్రు. 4 గ్లాసులు థమ్సప్ తాగిర్రబ్బా దక్కవుతుర్రుందని. వాళ్ళేమో ఇప్పుడు చలికాలంలో, వర్షాకాలంలో పండుగలు చేసుకుంటుర్రు. అసలు పండగలు మనము చలికాలం, వర్షాకాలంలోనే చేయాలబ్బా. ఖర్చు కొద్దిగా తక్కువైతది. ఇగో నాకు దోస్తులు పిలిచిర్రు చలికాలంలో ఇప్పుడు పండగకి. పోతా, పోయి 4 గ్లాసుల థమ్సప్ తాగుతా. ఆ! చలి అంటారా? చలితోటి ముక్కులు మూసుకుపోతాయా? సర్ది అయ్యి. ఏమైతది? అగో ఒక్కరోజు మొత్తం జాగారమైనా చేస్తా గానీ, నేనైతే 4 గ్లాసుల థమ్సప్ అయితే తాగుతా. తాగాలనిపిస్తుందబ్బా. ఏం చేద్దాము? ఈ చలికాలమాయ్ మంచినీళ్ళే తాగబుద్ధి కావట్లేదు. ఇక థమ్సప్ అంటారా? ఏమో గానీ, నేను మాత్రము ఎండాకాలంలో పండగలు చెయ్యనబ్బా ఇప్పటి నుంచి. ఈసారి నుంచి నేను అస్సలు ఎండాకాలంలో చెయ్యను. వర్షాకాలంలో, చలికాలంలోనే చేస్తా.